రామ్జీ అన్నా, నా దగ్గర కొంత డబ్బు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే తీసుకొస్తాను. ఆనంద్, కేవలం 75 పైసలే అయ్యాయి. కానీ మనకు కావాల్సింది ₹1.5. రామ్జీ, కేవలం 75 పైసలా? అంటే మొత్తం ఇంట్లో వాళ్ళంతా కలిసినా కూడా ₹1.5 కూడా జమ చేయలేకపోయారా? దయనీయమైన స్థితి కదా రామ్జీ. అన్నట్టు ఎవరైతే నీకు సహాయం చెయ్యగలరో వాళ్ళ దగ్గర నువ్వు సహాయం తీసుకోలేదనుకుంటా. ఎలాంటి రోజులు వచ్చాయి రామ్జీ నీకు? హితేష్, ఈ రోజు నువ్వు రామ్జీ గారికి సహాయం చేయకుండా పాపం చేస్తున్నావు. దీనికి నువ్వు తప్పకుండా ఫలితం అనుభవిస్తావు. దలియమ్మ, ఫలాలు లభించవు. ఫలాలు సంత నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అవి నేను ఇప్పుడు వెళ్లి నా డబ్బులతో తీసుకొస్తాను. అరటి పళ్ళు, బత్తాయిలు, ఇంకా ద్రాక్ష పళ్ళు. సరేనా? నువ్వెలాగూ తినవు, కానీ నీ కొడుకు మాత్రం తప్పకుండా తినిపిస్తాను. సరేనా? అన్నా, నా కోసం దానిమ్మ పళ్ళు తీసుకొనిరా. అలాగే నాన్న, తీసుకొస్తానా? చూడు, మీరేం కంగారు పడకండి, మామయ్య వచ్చేస్తూ ఉంటారు. కానీ వెళ్లాల్సిన అవసరమే లేదు కదా రమ్మా. నేను లోపల కూడా చెప్పాను కదా, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులున్నాయి, సరిపోతాయి అని. వైద్యం మొదలు పెట్టడం ముఖ్యం కదా. వినిపించుకోలేదు. డాక్టర్ చెప్పారు కదా ఈ నొప్పి సాధారణంగా వస్తుందని. భీమ్, లక్ష్మి పరిస్థితి చాలా దిగజారుతోంది. డాక్టర్లందరూ ఇలాగే ఉంటారు. వాళ్ళు నొప్పి సాధారణమైందనే చెప్తారు, కానీ నేను మా పుట్టింటి దగ్గర ఏం చూశానంటే ఈ పరిస్థితిలో చాలా దారుణం జరగడం నేను చూశాను. నాకు ఆందోళనగా ఉంది భీమ్. ఒకవేళ నువ్వు తలుచుకుంటే లక్ష్మికి వైద్యం జరుగుతుంది. నువ్వు మీ నాన్నకు చెప్పావు కదా నీ ఫారం డబ్బులు కట్టేసి లక్ష్మికి వైద్యం మొదలు పెట్టిద్దామని. అయితే చేయించుదాం. అయినా ఎలాగూ నాన్న వెళ్లారు కదా, ఏదో ఒకటి ఎలాగో ఏర్పాటు చేస్తారు. వాటితో నువ్వు భారం నింపుకో. అత్తయ్య, ఈయన డబ్బులు ఇస్తానన్నారు, కానీ మావయ్య వద్దని చెప్పారు. రమా, రమా, తను వీళ్ళ నాన్న. తన చదువు గురించి బెంక పడుతుంటాడు, అందుకే అలా మాట్లాడి ఉంటాడు. కానీ మీరిద్దరే ఆలోచించండి. లక్ష్మి పరిస్థితి ఇంతకంటే ఇంకా దిగజారిపోయి తనకేదైనా జరిగిందంటే నాకు చాలా భయం అనిపిస్తోంది. అయినా నువ్వు భీమ్ని చూడు, ఈ పాటికి కాలేజ్కి వెళ్లిపోయి ఉండేవాడు ఫారం నింపడం కోసం. కానీ తనకు లక్ష్మి గురించి బెంగుంది. మీరన్నది నిజమే. నేను కూడా లోపల ముందుగా వైద్యం మొదలు పెట్టిద్దామని చెప్పాను కదా. కానీ నువ్వు ఇలా అనుకోకు, నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని. కేవలం నాకు లక్ష్మి ఇంకా తన బిడ్డ గురించే చాలా దిగులుగా ఉందంతే. మీరన్నది నిజమే. మరి మావయ్యకి తెలుసు. అది తర్వాత చూసుకోవచ్చు రమా. ఇక నువ్వు ఊరుకో. మన దగ్గర డబ్బులున్నాయి కదా, ముందుగా వైద్యం మొదలు పెట్టిద్దాం. చూసావా ఎంత బుద్ధిమంతుడో. ఆ డబ్బులు ఇవ్వు. మొత్తం కలిపి ₹1.5 దాకా అవుతోంది. నేను గ్లూకోజ్ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాను. మీరు డబ్బు ఏర్పాట్లు చూసుకోండి. డబ్బులు నా దగ్గరున్నాయి, వైద్యం మొదలు పెట్టిద్దాం. ఆ డబ్బులు నువ్వు ఫామ్ నింపడం కోసం కాలేజీకి వెళ్లి ఫామ్ నింపు. ఈ రోజే చివరి రోజు. ఈ రోజు నుంచి ఇక నీ చదువు ఆగిపోయినట్టే. మొత్తానికి ఈ రోజు నువ్వు ఓడిపోయి అలాగే నేను గెలవడం జరిగింది.
పులియ గారు, ఇక నుంచి మీరు భోజనం తీసుకురాకండి. ఇక్కడ భోజనం బాగానే ఉంది, అది నేను తింటాను. అలాగే రామ్జీ కూడా ఉన్నాడు, తను కూడా భోజనం తీసుకుని వచ్చాడు. నిజం చెప్పనా, ఈ భోజనం కారణంగా మిమ్మల్ని ఎవరెవరో ఎన్ని మాటలంటూ నాకిష్టం లేదు. మీరు అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళ గురించి నాకేం పట్టింపు లేదు. నేను భోజనం తీసుకొస్తాను, అది నువ్వు తింటావు, అంతే. సరే, ఇక మీరు వెళ్ళండి. నీ ఆరోగ్యం జాగ్రత్త. రామ్జీ, మంగేష్ని విడిపించడానికి ఎవరైనా మంచి న్యాయవాదిని మనం వెతకాలి. ఒకవేళ ఎవరైనా మంచి న్యాయవాది దగ్గరికి వెళ్ళినా ఆయన డబ్బులు అడుగుతాడు. మన దగ్గరేమో అంత డబ్బు లేనే లేదు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు రామ్జీ. మంగేష్ని అలా వదిలిపెట్టలేం కదా. అందుకే మీకు చెప్తూ ఉంటాను, అందర్నీ ఇక్కడ పెట్టుకోకండి అని. అకారణంగా ఎవరు ఆందోళన పడాల్సి వస్తోంది? ఎలాగూ బొంబాయిలో మనకు చాలా మంది శత్రువులు పెరిగిపోయారు. మన శత్రుత్వ నష్టాన్ని వీళ్ళెందుకు భరించటం? మీరే చూడండి, మంగేష్ అన్న ఇక్కడికి రాకుంటే ఇదంతా జరుగుండేదే కాదు. భీమ్, నువ్వు ఫామ్ నింపావా లేదా? అది నాన్న ఎల్లుండే కోర్టులో మంగేష్ బాబాయ్ హీరింగ్ ఉంది. ఎల్లుండా? అంటే దీని అర్థం రామ్జీ, మన దగ్గర కేవలం రేపొక్కరోజే సమయం ఉంది. రేపట్లోగా మనం ఎవరైనా మంచి న్యాయవాదిని వెతికి తీరాల్సిందే. వెతక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. అప్పుడే చట్టం మీద నమ్మకం పటిష్టంగా ఉంటుంది. భీమ్, భీమ్, నేను చెప్పేది విను. వాడు అసలు ఫామ్ నింపడలేదా? అంతసేపటి నుంచి ఇద్దరు మాయమైపోయారు. ఎక్కడికెళ్లారో ఏంటో. అత్తయ్య, మనం ఎలా అనుకున్నామో అంతా అలాగే జరుగుతుంది కదా. కానీ ఒక్క పని మిగిలిపోయింది. ఈ రమనగల్ని వాటి స్థానంలో పెట్టేస్తాను. మీరు వెళ్ళండి. అది లక్ష్మికి తలనొప్పి వస్తుందట. గుడ్డ కోసం వెతుకుతూ. అబద్ధాలు చెప్పకండి. మీరేమీ వెతకటం లేదు. నిజానికి పోయిన వస్తువును పెడుతున్నారు. మీరు రమా నగల్ని ఎందుకు దాచిపెట్టారు? చెప్పండి, మీరెందుకలా చేశారు? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ పరీక్ష భారం నింపడం నాకు ఇష్టం లేదు.
నువ్వు అలాగే నీ చదువు నాకు అందరికంటే పెద్ద శత్రువు. ఇక నా శత్రుత్వం చూపించటం ఏదో తప్పేమీ కానే కాదు. అందుకే నీ భార్య నగల్ని కూడా నేను దాచాను. అయినా నాకు అనిపించటం లేదు నేనేదో తప్పు చేశాను అని. ఇక ముందు కూడా నీ జీవితంలో అలాగే నీ చదువులో ఎలాంటి ఇబ్బందులు నేను కలిగించగలనో అన్నీ కలిగిస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పు. ఇప్పుడు బలహీన పడిపోతున్నాను. బహుశా పరిస్థితులు ఇప్పుడు నా నియంత్రణలో లేవనుకుంటాను. నేను ముసలివాడిని అయిపోతున్నాను అనిపిస్తుంది. లేదు రామ్జీ, నువ్వు ముసలాడివి కావటం లేదు. అలాగే నువ్వెప్పటికీ ముసలాడివి కావు కూడా. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నీకోసం కాదు, నీ పిల్లల కోసమే బతుకుతావు. ఇక ఏ తండ్రి తన పిల్లల కోసం బతుకుతాడో కేవలం తన శరీరం మాత్రమే ముసలిదవుతుంది. తనెప్పటికీ ముసలోడు కాడు. నేను ఒప్పుకుంటాను, భీమ్రావ్ ఒక యోధుడన్నది నిజమే. కానీ అంతకన్నా పచ్చి నిజమేంటంటే వాణ్ణి అలా యోధుడిగా తయారు చేసింది నువ్వే. ఒక యోధుడిని యోధుడిగా మార్చిన వాడు కూడా ఒక యోధుడే అవుతాడు. అలాగే నా దృష్టిలో నువ్వెప్పటికీ యోధుడివే, యోధుడిలాగే ఉంటావు. ఈ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రామ్జీ సక్పాల్ ఎప్పటికీ ముసలివాడు కాదు. నా కొడుకు చదువుకుని గొప్పవాడు కానంత వరకు, అలాగే నా కొడుకు భీమ్ ఈ ఇంటికి ఎప్పుడూ భారంగా మారలేడు, ఎప్పటికీ మారలేడు. నేనిప్పుడే వెళ్లి వాడితో మాట్లాడతాను. ఇదిగోండి, వీటిని తాకట్టు పెట్టండి. బ్యారిస్టర్ ఫీజుకి ఇవి సరిపోతాయి. ఇవి నీ దగ్గరే ఉంచు. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను బ్యారిస్టర్కు కేసు వాదించమని చెప్తాను, అలాగే దానికి బదులుగా ఆయన ఆఫీస్లోనే పనిచేస్తానని. మీరంత చవకేం కాదు ఆయన ఫీజుకు బదులుగా ఆయనకు సేవ చేయడానికి. ఇవి తీసుకోండి. భీమ్, నాన్నా, భీమ్, ఏమైంది? భీమ్, నీ తండ్రి ఇంకా ముసలివాడు కాలేదు. ఒకవేళ కానప్పుడు తనను ఎప్పటికీ ముసలివాడు అనుకోడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ చావాడు కూడా. మీ నాన్న భుజాలు ఎంత దృఢంగా ఉన్నాయంటే అవి ఇప్పటికీ నీ భారాన్ని మోయగలవు. తన కొడుకు తండ్రికెప్పుడూ భారంగా అనిపించడు. ఇక నీలాంటి కొడుకుంటే గర్వంగా భావిస్తాడు, బలం అనుకుంటాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యంగా ఉంటుంది. మరోసారి ఇంకెప్పుడు అలా అనుకోకు. నువ్వు ఈ కుటుంబానికి అలాగే నాకు భారంగా మారేవని. నేనెంతకాలం బతుకుంటానో అంతవరకు కావు, కానీ నేను చనిపోయిన తర్వాత చెప్పలేను. నాన్నా, నేనెన్నిసార్లు చెప్పాలి మీరు చావు గురించి అసలు మాట్లాడొద్దు అని? జ్ఞానాన్ని పొందడం కోసం
అది ఎలాంటి పోరాటమైనా, అది ఎంత కఠినమైందైనా సరే, ఆ పోరాటాన్ని నువ్వు పోరాడక తప్పదు. అలాగే గెలుపు కూడా పొందాల్సి ఉంటుంది. నువ్వు చదువుకుని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి వ్యక్తి నీతో కలిసి కూర్చోవాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నిన్ను తాకి గర్వంగా భావించుకోవాలి. చూడు బాబు, నువ్వు చెప్పింది నిజమే. ఈ పోరాటంలో మనం సమయం మీద ఓడిపోయాం. కానీ మరోసారి ఎక్కువగా కష్టపడి ఇంకా ధైర్యంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని పోరాడదాం. సరేనా? అలాగే నాన్న. చెప్పు భీమరావ్, ఎవరైనా న్యాయవాది దొరికాడా ఈ బొంబాయిలో తను అనికేత్ దేశ్ముఖ్ కు వ్యతిరేకంగా వాదించడానికి సిద్ధంగా ఉన్నాడా? చెప్పు భీమ్, చెప్పు. న్యాయవాది దొరికాడా లేదా? దొరకలేదు. అరే, తను అబద్ధం చెప్తున్నాడు. న్యాయవాది దొరికాడు, ప్రభుత్వ న్యాయవాది. ఇక ఇది వేరే విషయం. నేను తనకు డబ్బులు ఇస్తాను, తను కేసులో ఓడిపోతాడు, దాంతో మంగేష్ కు శిక్ష పడుతుంది. అలాగే ఒక్కొక్కరుగా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని చట్టం అనే చక్రంలో ఇరికించి జైలుకి పంపిస్తాను. భీమరావ్, చట్టం మీద చాలా నమ్మకం ఉంది కదా నీకు? ఇప్పుడు అదే చట్టం మీదున్న నమ్మకాన్ని నేను వమ్ము చేస్తాను. పదండి నాన్న. నేర్చుకో. చట్టం అనేది కేవలం మాలాంటి ధనవంతులందరి జేబుల్లో ఉంటే ఒక ఆయుధం. దాంతో మేము ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే మీలాంటి వాళ్లను సంహరించగలం. రేపు మంగేష్ కు శిక్ష పడడం నీ పొగరు అణగడమే భీమరావ్. అది నీ ఓటమి. నేను చెప్తున్నా, ఈ బొంబాయి మొత్తంలో నిన్ను కాపాడడానికి ఎవరూ రారు, ఒక్కరు కూడా రారు. రేపు కోర్టులో చట్టం ఇంకా న్యాయం గురించి ఏ భ్రమను పెంచి పోషించుకున్నావో అది తొలగిపోతుంది. చూడు, అలాగే సిద్ధంగా ఉండు. పదండి. భీమరావ్, భీమరావు ఉండేది ఇక్కడేనా? అవును, వీడే నా కొడుకు భీమ్. కానీ మీరు? నేను బారిస్టర్ సోహంరావు సహాయకుణ్ణి. ఆయన దగ్గర భీమ్ కొన్ని రోజులు పనిచేశాడు. అవును. ఆయన ఇప్పుడు సూరత్లో ఉన్నాడు. ఆయనకి ఎక్కడి నుంచో తెలిసిందట భీమ్ ఏదో కేసు వేస్తున్నాడని, అలాగే ఒక బారిస్టర్ కోసం వెతుకుతున్నాడని. ఆయనేం కబురు పంపించాడంటే ఈ అర్ధరాత్రికి బొంబాయి వస్తారట. భీమ్ వెళ్ళి ఆయన కలిస్తే భీమ్ కేసు ఆయనే వాదిస్తారట. చూడండి, మాకైతే బ్యారిస్టర్ గారు దొరికారు. ఇక మీరు ఏర్పాట్లు చేసుకోండి. అవునా? చూస్తుంటే సోహం గారి జ్ఞాపక శక్తి బలహీనంగా ఉందనిపిస్తోంది. చూడు,
నువ్వెళ్ళి మీ బాస్కు పోయినసారి గుణపాఠాన్ని గుర్తు చేయి. రేపు కోర్టుకి రావడానికి ముందు ఒకసారి గుర్తు చేసుకుంటే పోయినసారి ఆయన విషయంలో ఏం జరిగిందో అలాగే ఇది కూడా ఆలోచించుకుంటాడు. ఒకవేళ ఈసారి కోర్టుకొస్తే ఇంకా ఏమేం జరుగుతుందో అని. ఆయనకన్నీ గుర్తున్నాయి. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఆసక్తి కూడా భీమ్ తరపున కేసు వాదించడం కంటే ఎక్కువ మీకు వ్యతిరేకంగా కేసు వాదించడంలోనే ఉంది. అందుకే మీరు మీ గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు ఈ కేసులో ఓడిపోయినట్లయితే అప్పుడు మీరందరూ లాకప్లో ఉంటారు. జోషి గారు, మీకు గుర్తుందనుకుంటా, నా భర్త చెప్పారుగా, దోషులకు శిక్ష ఖచ్చితంగా వేయిస్తారు. అనుకుందాం అందరూ జైలుకెళ్ళిపోతారు. కానీ ఒకవేళ శంకర్కు ఏదైనా జరిగితే నువ్వు జీవితమంతా నిన్ను నువ్వు ఎప్పటికీ క్షమించుకోలేవు. ఈ రోజు ఈ తప్పు నుంచి అయితే తప్పించుకున్నారు, రేపు మరో తప్పు చేస్తారు, అప్పుడు దొరికిపోతారు కదా, చివరికి జైల్లోనే ఉంటారు. భీమరావు, ప్రతి పోరాటంలోనూ ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యమవుతుంది. ఆ పోరాటంలో గెలుపులకి మూల్యమేంటో, ఇక ఆ పోరాటంలో గెలుపు మూల్యానికి ఎక్కువ మూల్యం దానికి ఇవ్వటం సరైంది కాదు. మీరిప్పటికీ ఆలోచిస్తున్నారా? మీ నియమాలు అంత పెద్దవా? వాటి ముందు నా నిరపరాధి తమ్మని జీవితం మీరు పడంగా పెట్టాలనుకుంటున్నారా? మీ నియమాలు ఎంత గొప్పవైనా సరే, ఒక బస్తీలోకి జొరబడిన క్రూరమైన జంతువుని పట్టుకోవడం కోసం బస్తీ మొత్తానికి నిప్పు పెట్టరు. ఒక అపరాధిని పట్టుకోవాలన్న పంతంలో ఒక నిర్దోషి ప్రాణాలు పోయినా పర్వాలేదా? మీరు కోరుకునేది ఇదేనా? ఒకరికి శిక్ష వేయడానికి బదులు ఒకరి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే తన ప్రాణాలు కాపాడటమే మంచిది. పిన్ని గారు, మామయ్య గారు, గురువు గారు అందరూ మీకు నచ్చ చెప్పారు. ఎప్పుడైనా మీ నియమాల పంతాన్ని వదిలిపెట్టండి. పదరమ్మా, స్టేషన్కి వెళ్దాం, రాజీ కుదుర్చుకుందాం. పదానంద్. చట్టంలో మరో సిద్ధాంతం ఉండటం కూడా మంచిది. 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పట్టడానికి వీల్లేదు. ప్రతి పోరాటంలోనూ ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యమవుతుంది. ఆ పోరాటంలో గెలుపుకి మూల్యమేంటో, ఇక ఆ పోరాటంలో గెలుపు మూల్యానికి ఎక్కువ మూల్యం దానికి ఇవ్వటం సరైంది కాదు. ఇన్స్పెక్టర్ గారు, మేం మా కేసును వాపస్ తీసుకోవడానికి వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు, మేం కూడా మా కేసు వాపస్ తీసుకుంటున్నాం. సరే, అయితే మంగేష్ని వదిలేస్తాం. లాకప్ తెరిచి తనను వదిలేయండి. రామ్జీ, భీమ్ ఎక్కడున్నాడు? భీమ్ కనిపించడం లేదు. వాడింట్లోనే ఉన్నాడు.
మేము నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. పద. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అక్క అక్క వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడటానికి వీల్లేదు. రండన్నా, రండి రండి, అందరూ రండి. మంగేష్ విడుదలైన సందర్భంలో అందరికీ నా తరపున భోజనాలు మీ అందరికీ పెడతానని చెప్పాను కదా, అందుకే భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అవును, భోజనం పూర్తిగా సిద్ధం చేసేలోపు మేం వేడుక చేసుకుంటాం. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఈమె బొట్టు గాజుల్ని తీసేయండి. ఈ రోజు నుంచి ఈమె ముస్తాబు కావడానికి ఎలాంటి హక్కు లేదు, గాజులు కూడా వేసుకోవడానికి లేదు. ఈ విధవ నాలుక బాగా లేస్తోంది. ఇదే నాలుకతో ఈమె పుస్తకం చదివింది. ఈమె నోటిలో కాలుతున్న నిప్పులు పోయాలి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను మీ అమ్మాయిని ఇప్పుడు పూర్తిగా వదిలి వెళ్ళిపోతున్నాను. ముందు మీరు నేను చెప్పేది వినండి. మీ భర్త చనిపోయాడు. ఇక ఈ తెల్ల చీర కట్టుకొని మీరు మీ భర్త అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఒకవేళ ఒకసారి నేను వదిలి వెళ్ళానంటే ఎవరు చెప్పినా వినే రకం కాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈసారి మంజుల వంతు రాకూడదు. మహిళలు సమాజంలో అందరికంటే చాలా ప్రధానమైన భాగమవుతారు. చదువుకున్న మహిళలు సమాజం ఉన్నత స్థాయిని పెంచుతారు. ఏయ్ పులియా, ఏయ్ లే, వెళ్ళి టీ పెట్టుకుని తీసుకునిరా. కొంచెం చక్కెర ఎక్కువ వెయ్యి, నేను తీయటి చాయ్ తాగుతాను. నీకు వినిపించట్లేదా? వెళ్ళు. జోకు, నువ్వు ఇంతలా మారిపోయావనుకోలేదు. ఎవరైనా తన భార్య విషయంలో ఇలా ప్రవర్తిస్తారా? దలియా అమ్మా, ఇది నా ఇంటి వ్యవహారం. నువ్వు అసలు మధ్యలోకి రానే రావద్దు. నీకు వినిపించట్లేదా? నీకే చెప్పేది, వెళ్ళు. నేను ఇప్పుడే చాయ్ తీసుకొస్తాను. వద్దు పిన్ని, మీరు వెళ్ళి చాయ్ పెట్టద్దు. వదులురమ్మా, నేను చాయ్ పెట్టిస్తాను. నాకేం చెప్పినా నేను అది చేస్తాను. ఇక వెళ్ళు. పిన్ని, నేను అర్థం చేసుకోగలను. వీళ్ళు ఇంట్లో ఉండడానికి మీరెందుకు అంగీకరించారు, కానీ వీళ్ళు చెప్పే ప్రతిదాన్ని చెయ్యకండి. చాయ్ వాళ్ళు స్వయంగా పెట్టుకుంటారు. ఇక మీరు మా ఇంటికి పదండి, నేనే మీకు చాయ్ పెట్టిస్తాను. నేను ఇక్కడే ఉంటాను. పదండి పిన్ని.
హా, మీ ఇంటికి ఎందుకు రాదులే, హా? సంతోషంగా వస్తుంది. ఎందుకంటే మంగేష్ ఉండేది అక్కడే కదా. ఉండేవాణ్ణి. ఈ ఇల్లు వదిలే నేను వెళ్ళిపోతున్నాను. సతారాకు వెళ్ళిపోతున్నాను. మీకు వీలైతే మీ భార్య విషయంలో మంచిగా ప్రవర్తించండి. ఎందుకంటే మీ భార్య చాలా మంచిది. అవునా? ఇది చాలా మంచిదని నీకెలా తెలుసు? హా? ఒకసారి తన చరిత్ర గురించి వేలెత్తి చూపించారు. ఆవిడ వీళ్ళందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఏం రుజువు అవుతుందంటే మీ భార్య నిజంగా చాలా మంచిది. అరే గాని ఇది కావాలనే కొట్టిందేమో. అందరూ ఇదేదో పెద్ద సతీ సావిత్రని అనుకోవడం కోసం. కానీ ఒక్క విషయం, సరైన మగాడినే వల్లో వేసుకుంది. ఆట మొత్తం అయిపోవడంతో